శుభం కరోతు కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుపేటి వినాశాయ దీపే జ్యోతిరమేస్తుదే. మేడం నమో దేవై మహాదేవై శివాయ సర్వం నమః. నమః ప్రకృత్యై భద్రాయ యథా ప్రణతాస్మకం యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థోదరంతరం తత్ర శ్రీదేవీ ధ్రువాణే తిరుమతే నమః. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సుధారూపేణ శక్తిరూపేణ శాంతిరూపేణ సృష్టిరూపేణ సంస్థిత. దీపం లేదు అక్షంతరం. సంవత్సరం కూడా ఈ పోషణ మాసం అనేది సెప్టెంబర్ మంత్ చేసుకునేటోళ్ళము కంప్లీట్గా ఫస్ట్ టు 30. ఈసారి మాత్రం కొంచెం షెడ్యూల్లో తేడా వచ్చింది. సో మనకి ఈ సంవత్సరం ఇక దుర్గామాత ఇప్పుడు మన దసరా ఉన్నాయి, నవరాత్రులు, బతుకమ్మలు ఇవి ఉన్నాయి, ఇంకా బాగా చేసుకోవచ్చు కదా. రెండు కలిపి చేయవచ్చు మనం. ఎట్లా చెప్పాలా, నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్ చేసిన బతుకమ్మ తయారు చేస్తారేమో మన వాళ్ళు, కొంచెం ఆకుకూరలు కూరగాయలు పెట్టేసి పోషణ బతుకమ్మ చేస్తారేమో అనుకున్నాను. కొంచెం ఏంటంటే మనం కూడా ఈ షెడ్యూల్ టైం ఉండేసరికి ఏం పెద్దగా చెప్పలేకపోయినాము. ప్రతి సంవత్సరం ఇప్పుడు సెప్టెంబర్లో పోషణ మాసం, మార్చిలో పోషణ పక్షం అంటే 15 రోజులు, ఆగస్టు 1 నుంచి తల్లిపాల వారోత్సవాలు. ఇట్లా అదే కాకుండా ప్రతి నెల సెంట్రల్ అండ్ టీవీ ఈవెంట్లు ఎక్కడ దొరుకుతుంది అక్కడ మనం ప్రతిసారి కూడా అవేర్నెస్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఎందుకు జరుగుతుంది కంటిన్యూషన్ అంటే గర్భిణీ ఇప్పుడు ఉంటుంది, కొత్త వాళ్ళు వస్తారు, వారింట మాత్రం కొత్త వాళ్ళు వస్తారు, మన బెనిఫిషరీస్ అనేది చేంజ్ అవుతూనే ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కంటిన్యూ. నా దేశంలోనే పిల్లలు బాలికలు మహిళలను పోషణ లోపం నుంచి విముక్తం చేస్తూ ఆరోగ్యవంతులను చేస్తానని మాటిస్తున్నాను. జాతీయ పోషణ మాసం సందర్భంగా నేను ప్రతి ఇంటికి సరైన పోషకాహారము, త్రాగునీరు, పరిశుభ్రతలపై సమాచారం ఇస్తాను. నేను పోషణ అభియాన్ దీనిని దేశవ్యాప్త జన చైతన్యంగా మలుస్తాను. ప్రతి ఇల్లు, బడి, పల్లె, పట్టణం సరైన పోషణ నినాదాలతో మారుమోగేలా చేస్తాను. ఈ జన చైతన్యం ద్వారా నా దేశ సోదరీమణులు పిల్లలు సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. మెరుగైన శక్తి సామర్థ్యాలతో జీవితాలను సార్థకం చేసుకుంటారు. ఇదే నా ప్రతిజ్ఞ. జై హింద్.